హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్లో ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. సో చూశారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఎయిర్పోర్ట్లో మన రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇందులో ఉన్న బెస్ట్ ఏంటంటే మనకి ఫుడ్కి ₹2 కట్టుకుంటే చాలు, అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ వెయిటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే అవుతుంది. SBI వీసా కార్డు అండ్ ప్రైమ్ కార్డ్స్ కొన్ని కార్డ్స్ ఉంటాయి, అది ఎలిజిబుల్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. చూసారు ఎలా ఉందో. ఇదే మనకి క్రెడిట్ కార్డ్ లేకపోతే మాత్రం మనం ఒక 5,000 దాకా కట్టుకోవాల్సి వస్తుంది, వెయిటింగ్తో కలిపి. అంటే 1 అవర్కి ఇంత పే చేయాల్సి వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అంతా ఉంది కదా, మనం ఇక్కడ వెయిట్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను కూర్చున్నాను కదా ఈ ప్లేస్లో. అలానే ఇప్పుడు ఒకసారి ఫుడ్ చూద్దాం, చూడండి ఎన్ని ఉన్నాయో చూసారు. ఇక్కడ మనం చూసుకుంటే రైతా, నెయ్యి, పప్పు, జీరా రైస్, అలానే మటన్ కర్రీ, వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి. సూప్, మటన్ సూప్, చికెన్ సూప్, నూడిల్స్, జీరా రైస్, వైట్ రైస్, చపాతి, పన్నీర్, మేథీ చావల్, దాల్, ఇలా సో మెనీ మోర్ దెన్ చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇదంతా జస్ట్ మనం ₹2 కట్టుకుని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ ఉంటే మాత్రం కంపల్సరీగా లాంజ్ యాక్సెస్కి వెళ్ళండి. సో నేనైతే అన్నీ తిరిగేస్తున్నాను అనమాట, ఒక చిన్న బ్యాగ్ వేసుకొని. ఈ లాంజ్ యాక్సెస్కి మన కాడ ఏమేమి కార్డ్స్ ఉన్నాయనేది మనం యూట్యూబ్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఎయిర్పోర్ట్కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. సో లాంజ్ యాక్సెస్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఈ యాక్సెస్ అనేది మనకు వెయిటింగ్ ఉంటేనే వస్తుంది. సో మిస్ అవ్వకుండా ఎప్పుడైనా ఎయిర్పోర్ట్స్లో లాంజ్ యాక్సెస్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను, అలాగా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి హైదరాబాద్లోనే లాంజ్ యాక్సెస్ తీసుకున్నాను. సో ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇండోర్ అనమాట. సో చూసారా ఎయిర్పోర్ట్ ఎలా ఉందో, లైటింగ్తోనే అంతా మెరిసిపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఫుటేజ్లో ఎప్పుడు కావాలంటే మన వీడియో చూడండి.